యూట్యూబ్ ప్రేక్షక మహాశయులందరికీ మీ వాచస్పతి హృదయపూర్వక నమస్కారములు. అందరూ బాగున్నారండి? ఈరోజు మనం ఈ వీడియోలో అదృష్టవంతులు అనే చిత్రం నుంచి కోడి కూసే జాముదాకా తోడురారా చందురుడా అనే పాటకి యాజ్ ఇట్ ఈస్గా స్వరాలు పాడుకుంటున్నాం. ఎందరో మహానుభావులు మన వీడియోలు చూస్తూ ఉంటారు, అనేక రంగాల్లో ఉంటారన్నమాట. ఆట విడుపు కోసం మన వీడియోలు చూస్తూ ఉంటారు. మరి అలాంటి వీడియోలు చూసే వారందరికీ నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. వారి పాదాలకి, పెద్దలందరికీ, చిన్నలకు శుభాశీస్సులు. మనకి రెండో ఛానల్ ఉంది, వాచస్పతి రాగాస్ మ్యూజిక్ ఛానల్. ఆ ఛానల్ పేరు, అందులో ఓన్లీ కీబోర్డ్ ప్లేయింగ్ వీడియోస్ ఉంటాయి అనమాట. ఇక్కడ పాడిన ప్రతి పాట కూడా నేను అక్కడ ఒక 1 వీక్ 10 డేస్లోనే అక్కడ ప్లే చేస్తున్నాను. మరి ఆసక్తి గల వారు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తున్నాను. మరి దాన్ని ఓపెన్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఆ వీడియోలు కూడా చూడవచ్చు. బుక్స్ విషయానికి వస్తే డివోషనల్ సాంగ్ సిరీస్లో బుక్ 1, బుక్ 2 అనమాట. మరి మూవీ సాంగ్ సిరీస్లో 4 బుక్స్ ఉన్నాయన్నమాట. ఇవి 4 బుక్స్ అనమాట. బుక్ 1, బుక్ 2, బుక్ 3, బుక్ 4. ఈ బుక్స్ మీకు ఎవరికైనా కావాల్సి వస్తే మరి నేను వీటి వివరాలు చెప్పి మీకు అన్నీ నేను మీకు ఇండెక్స్ అంతా కూడా పంపిస్తాను. నా వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పెడితే చాలామంది నేను ఈ బుక్స్ మీకు అన్ని విషయాలు చెప్పి పంపిస్తానంటే ఏదో ఫ్రీగా అనుకుంటున్నారు. కాదండి, నాకు ఫ్రీగా రావు కదా. బుక్స్ ఇండెక్స్ మాత్రం మీకు పంపిస్తాను. తర్వాత మీరు సెలెక్ట్ చేసుకుంటే దాన్ని బట్టి రేట్ చెప్పి నేను పంపిస్తాను. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, పాటక స్వరాలు 2 రకాలుగా ఉంటాయి. నేను ప్రతి వీడియోలో కూడా నొక్కి చెప్తున్నాను, ఎందుకంటే అందరికీ తెలియాలని. తెలిసిన వారికి ఎట్టని తెలుస్తుంది, తెలియని వారికి తెలుస్తుంది అనమాట. మరి పాట పాడుకునే వాళ్ళకి స్వరం ఒక లైన్ ఇస్తున్నాను. ఇన్స్ట్రుమెంట్స్, అది ఎనీ ఇన్స్ట్రుమెంట్, ఆ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసిన వారికి స్వరం ఇంకొక లైన్ ఇస్తున్నాను. మీరు మరి గమనించవలసిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. 1969వ సంవత్సరంలో వచ్చినటువంటి అదృష్టవంతులు అనే చిత్రం నుంచి కోడి కూసే జాముదాకా తోడురారా చందురుడా అనే పాటకి యాజ్ ఇట్ ఈస్గా స్వరాలు పాడుకుంటున్నాం. రచన ఆచార్య ఆత్రేయ గారు, సంగీతం కేవి మహాదేవన్ గారు. ఎన్ని పాటలు చేశారండి ఈయన. మాతృభాష తమిళమైన ఈయనకి అసలు వండర్ఫుల్ సాంగ్స్ అనమాట, అన్నీ సూపర్ హిట్స్. మరి గానం పి సుశీలమ్మ గారు, ఘంటసాల మాస్టర్ గారు. రాగం నా దృష్టిలో ఇది ప్రధానంగా హరికాంభోజి రాగం. ఇది 28వ జనక రాగం, సంపూర్ణ రాగం. మూర్ఛన సరిగమ పదనిస సానిదప మగరిస. స్వరస్థానములు సా షడ్జమము, రీటు చతుశ్రుతి రిషభము, గాత్రి అంతరగాంధారము, మవన్ శుద్ధ మధ్యమము. ఇది సరిగమ, దీన్ని పూర్వాంగం అంటాం, ఫస్ట్ పార్ట్. పా పంచమము, ధాటు చతుశ్రుతి దైవతము, నీటు కైసికి నిషాదము, తారాస్థాయి షడ్జమము. ఈ పదనిసాని సెకండ్ పార్ట్ అంటారు, దీన్ని ఉత్తరాంగం అంటాం అనమాట. అన్యస్వరములు నీత్రి కాకల నిషాదాన్ని కొన్ని చోట్ల వాడారో మీకు తెలుస్తుంది. అది నేను కీబోర్డ్ ప్లేయింగ్ చేస్తున్నాను కాబట్టి అక్కడ కీబోర్డ్ ప్లేయింగ్ చేసేవాళ్ళకి ఇంకా ఈజీగా తెలుస్తుంది, చెప్తాను అక్కడ. తాళం చతురస్ర జాతి త్రిపుడి తాళం అంటే ఆది తాళం. గతి నడక చతురస్ర జాతి చతురస్ర నడక అంటే ఒక్కొక్క క్రియకు 4 స్వరాక్షరముల చొప్పున లేదా 4 పాఠాక్షరముల చొప్పున నడుస్తాయి అనమాట. మరి తాళం ఎప్పుడు కూడా జతులు తీస్తాం, నంబర్స్ తెయ్యం. ఇక్కడ చూడండి, కిట్ తక్క 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 అని. శృతి, ఒరిజినల్ శృతి 4వ శృతిలో ఉంది. నేను పాడే శృతి కూడా 4వ శృతి. చాలామంది నాకు మెసేజ్లు పెట్టి, గురుగారండి 1వ శృతిలో పాడండి అంటున్నారు అనమాట. మీకు గాత్రం ఆ రేంజ్ లేకపోతే మీరు 1వ శృతిలోనే పాడుకోవచ్చు. ఇది 4వ శృతిలో ఉన్న పాట నేను 1వ శృతిలో ఎలా పాడతానో అది పాడితే ఆ ఎఫెక్ట్స్, ఆ అందం పోతుంది. దయచేసి అపార్థం చేసుకోవద్దు. నేను ఏ పాట ఏ శృతిలో ఉంటే 100% అదే శృతిలో పాడతాను. మరి వెస్టర్న్ మ్యూజిక్ వారి సంప్రదాయంలో ఈ 4వ శృతిని మనం చెప్పాలంటే ఇక్కడ చూడండి, ఇది క్యాషియోని, ఇది లో పిచ్ వదిలేసి ఇది మిడిల్ పిచ్,
ఈ 2 బ్లాక్ కీస్, ఈ బిగినింగ్కి వైట్కి మనం సా అంటాం, ఒకటో శృతి. దీని వెస్టర్న్ మ్యూజిక్ వారు దీన్ని సి అంటారు కదా. సి, సి షార్ప్, డి, డి షార్ప్, ఈ, ఎఫ్, ఎఫ్ అంటే 4వ శృతి. ఇప్పుడు మన స్కేలు, మన శృతి మిడిల్ పిచ్ ఎఫ్ నుంచి హై పిచ్ ఎఫ్ వరకు. పాటకి యాజ్ ఇట్ ఈస్గా స్వరాలు పాడుకోబోయే ముందు మనం హరికాంభోజి రాగం యొక్క మూర్ఛను ఒకసారి ప్లే చేసుకుంటూ పాడుకుందాం. లో పిచ్లో ఎన్ని స్వరాలు వాడారు, హై పిచ్లో ఎన్ని స్వరాలు వాడారు నేను చెప్తే మీకు ఈజీగా ఉంటుంది. సరి గ మ పద ని స స ని ధ ప మ గ రి స. సరి గ మ పద ని స స ని ధ ప మ గ రి స. లో పిచ్లో స ని ధ ప పంచం వరకు వెళ్ళారన్నమాట. తారాస్థాయి షడ్జమాన్ని కూడా టచ్ చేయలేదు. మిడిల్ పిచ్లో సరిగమ పధని వరకే సంచారాలు ఉన్నాయి. పల్లవికి యాజ్ ఇట్ ఈస్గా స్వరాలు పాడుకుంటున్నాం. పాటకి తాళం ఒక అక్షరము జాగా ధృతకాలంలో విడిచి మనం పాట ప్రారంభించాలి. జాగా అంటే వదిలిపెట్టి అనమాట, విడిచి. ధృతకాలం అంటే స్పీడ్గా. త అని ఒక అక్షరం విడిచిపెట్టి పాట ప్రారంభించాలి. కోడి కూసే జాముదాకా తోడురారా చందురుడా, కోడెకారు కొత్త కోర్కెలు తరుముతున్నవి అందగాడ. సారిగా గా సా స పా, సారిగా గా సా స పా, దాద దాప పద్ద మామ పపద మామ పగా మరి సా. సారిగా గా సా స పా, సారిగా గా గా సదా, దాద దాప పద్ద మామ మమద మామ పగా మరి సా. సారిగా గా సా పా, సారిగా మా గా సా. ఫస్ట్ చరణమునకు పాటలాగా స్వరాలు పాడుకుంటున్నాం. తాళం పల్లవిలాగానే ఒక అక్షరము జాగా ధృతకాలంలో విడిచి మనం పాట ప్రారంభించాలి. త అనే అక్షరం విడిచి. కన్నె బుగ్గకు సిగ్గు కమ్మెను, కళ్ళు చూస్తే కైపులెక్కెను. మాగ పప్ప మప్పగా గగా, మాగ పా మా పాప మగ్గరి. మాగ పప్ప మప్పగా గప, మాగ పా మా పాప మగ్గరి. రీ రి 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 రిప్పగారి, రీ రి 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 సా రిప్పగారి. గద దద దద పాప పద మామ పపద మా పగా గగమరి సా. సారిగా గా సా స పా, సారిగా మా గా సా. దాద దాప పద్ద మామ మమద మామ పగా మరి సా. సారిగా గా సా సదా, సారిగా గా గా సా. రెండవ చరణమునకు పాటలాగా స్వరాలు పాడుకుంటున్నాం. తాళం పల్లవి. ఫస్ట్ చరణం ఎలాగో ఇక్కడ కూడా ఒక అక్షరము జాగా ధృతకాలంలో విడిచి మనం పాట ప్రారంభించాలి. త అనే అక్షరం విడిచి. కంటికింపు జంటలంటే వెంట పడతావంట నువ్వు,
పాప పాగా గా పపాని దాప మగమారి మమారి పాప పాగా గా పపాని దాప మగమారి మమారి మమ్మ సాని మమ్మ సాసని సాస సస గారి సస సస మమ్మ సాని మమ్మ సాసని సాస సస గారి సస సస సద్ద దద్ద దప పద్ద మామ మమ దప మగా గా మరి సా సారి గా గా సా స సాదా సారి గా మా గా స సా సా. లాస్ట్ చరణం మూడవ చరణమునకు పాటలాగా స్వరాలు పాడుకుంటున్నాం. తాళం ఒక అక్షరము జాగా ధృతకాలంలో విడిచి మనం పాట ప్రారంభించాలి. అల్లుకున్న మనసులున్నవి అలసిపోని బంధమున్నది పప్ప పాప పప పాపని పదప మామ గారి మామమ్మ పప్ప పాప పప పాపని పదప మామ గారి మామమ్మ మమమ్మ సాసని మామ సాని నిస స గారి స సాని మమమ్మ సాసని మామ సాని నిస స గారి స సాని సద దప పాద మామ మద మా పాగా మరి సా సారి గా గా సా స సాదా సారి గా 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 స సాదా దాద దప పద్ద మామ పద మామ పగా మరి సా సారి గా గా సా స సాదా సారి గా మా గా స సా సా. థ్యాంక్ యూ అండి. పాటకి స్వరాలు పాడటం అనేది అంత ఈజీ కాదండి, ఎందుకంటే నేను పాడుతున్నాను కాబట్టి నాకు తెలుస్తుంది అనమాట. ఎక్కడన్నా చిన్న దోషం వచ్చినా మళ్ళీ ఆ వీడియో అంతా చెరిపేసి మళ్ళీ చేయాల్సి వస్తుంది. మరి దయచేసి నేను ఒకటే మీకు చెప్పేది, నా వీడియోలు మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, చూసి అలా ఊరుకోవద్దండి. ఎందుకంటే కృతజ్ఞత అనేది మనిషి ఖచ్చితంగా ఉండాలి, తప్పేమీ లేదు. ఇప్పటి వరకు నన్ను ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు మరి ఒకసారి తెలియజేసుకుంటున్నాను. నా సెకండ్ ఛానల్ యొక్క లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను. ఆ ఛానల్ పేరు వాచస్పతి రాగాస్ మ్యూజిక్ ఛానల్. అందులో ఓన్లీ కీబోర్డ్ ప్లేయింగ్ వీడియోస్ ఉంటాయి అనమాట. మరి ఆ లింక్ను కూడా ఓపెన్ చేసుకుని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఆ వీడియోలు కూడా చూడొచ్చు ఆసక్తి గలవారు. నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి పాటతో మీ ముందుకు వస్తాను. నమస్తే, మీ వాచస్పతి.